ఎవరి బెదిరింపులకు బెదరవద్దు. కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి వైసీపీ హయాంలో 6 వయసులో వ్యాపారాలు చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇక నుంచి ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి 6 వయసులకు భరోసా ఇచ్చారు. ది నెల్లూరు 6 వయసు బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆయన పింఛన్లు అందజేశారు. అనంతరం కోటమిరెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లోనూ దాన ధర్మాల్లోనూ 6 వయసులకు ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో 6 వయసు బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొనగళ్ల శోభన్ బాబు, ఉపాధ్యక్షులు అమరా శివ, కార్యదర్శి ఫణీంద్ర కుమార్, ట్రెజరర్ సుబ్రహ్మణ్యం, చైర్మన్ అయితా సుబ్బరాయుడు, కార్యవర్గ సభ్యులు సతీష్, కిషోర్, సురేంద్ర, శివ పాల్గొన్నారు. అమర్తులు లీలావతి గారు, చెక్కా నాగభూషణమ్మ గారు జన్మదినం సందర్భంగా ఇక్కడ 6 వయసు బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు దాదాపు 70 మందికి పైగా నెల 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది మంచి కార్యక్రమం. దాదాపు 17 సంవత్సరానికి పనిచేస్తున్నారు. అదే రకంగా వారు చెప్తున్నారు, మాకుండే పీరియడ్లో 3 సంవత్సరాలు మేము అందరం కూడా భోజనం పెడతాము. 3 సంవత్సరాలు కాదు, మీరు 30 సంవత్సరాలు ఉండాలని నేను కోరుకున్నానని చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా దేవుడు సాయిబాబా గారు కోరుకునేది కానీ, వెంకటస్వామి కానీ, వెంకటస్వామి ఎవరైనా కూడా డబ్బులు కాదు ముఖ్యం, కడుపు నిండా భోజనం పెట్టడం, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి అంటారు దేవుడు. కానీ అన్నం లేనప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు నోట్లు ఏం చేసుకోగలం, ఏం చేసుకోలేం. అటువంటిది 6 వయసు అందరూ కలిసి అందరికి కడుపు నిండా మంచి భోజనం పెడుతున్నారంటే నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇవన్నీ వాళ్ళు చేయాలంటే వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి. వాళ్ళ వ్యాపారాలు బాగుంటేనే 10 రూపాయలు చెప్పారు. సమాజంలో ఏ పని చేయాలన్నా, దానం చేయాలన్నా, కళ్యాణ మండపాలు కట్టించాలన్నా, అదే రకంగా పాత రోజుల్లో నేను చూస్తూ ఉంటాం. అంటే దారిన ఆ రోజు సత్రాలు వాటి కట్టించాలన్నా, 10 మందికి దానం చేయాలన్నా అది ఒక్క 6 వయసులో మాత్రమే చెల్లింది. అందువని ముఖ్యంగా 6 వయసులో అందరినీ కూడా అభినందిస్తున్నా. వారి వ్యాపారాలకి ఏ రోజు ఏ ఇబ్బంది వచ్చినా ఇందాకనే చెప్పాడు, ఒక ఇంటి యజమాని ఒక కుక్క ఎలా కాపలా కాస్తుందో అలాగా నేను మీ వ్యాపారస్తులకి అండగా ఉంటాను. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ అండగా ఉంటాను. మీరందరూ బాగున్న రోజే సమాజం బాగుంటుందని కూడా తెలియజేస్తాను.